ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తులారాశి వారికి జరగబోయే శుభ అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రాశి వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మైగ్రేన్ సమస్యలతో బాధపడేవారు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మీ బీపీని అదుపులో ఉంచుకోవడానికి మీరు ధ్యానం మరియు యోగా వీలైతే డాక్టర్ని సంప్రదించండి. ఈ రాశి వ్యక్తులు తమ నెట్వర్క్లను మెరుగుపరుచుకోవడానికి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి మరియు వ్యక్తులను ముఖాముఖిగా కలవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు చేయవలసిన పనుల జాబితాను తయారు చేసుకుని పనిచేయాలి, లేకుంటే పొరపాట్లు జరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల కొంత చికాకు కూడా కలుగుతుంది. వైవాహిక జీవితంలో సైద్ధాంతిక విభేదాలు ఏర్పడే అవకాశాలైతే ఉన్నాయి. ఇది ఉద్రిక్త పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో తొందరపడకండి. అనుభవజ్ఞులు లేదా పెద్దలను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడం హానికరం. విద్యార్థులు చదువుపై జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఈరోజు మానసిక అయోమయానికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కోపం మరియు ఒత్తిడిని నివారించండి. అనవసరమైన ఖర్చులకు అరికట్టవలసి ఉంటుంది. ఎందుకంటే రాబోయే కాలంలో ముఖ్యమైన పనులకు డబ్బు అవసరం కావచ్చు. కుటుంబ వివాదాలకు తావు ఇవ్వద్దు. ఈరోజు మీ మానసిక సమస్యలు పెరుగుతాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. మీ ప్రేమ మరియు పిల్లల నుండి దూరంగా ఉంటుంది. వ్యాపారాలు అడపాదడపా కొనసాగుతాయి. ఈరోజు మీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. తొందరపడితే సమస్యలు తప్పవు. మీరు ఇతరుల భావాలకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయం తలనొప్పి సమస్య ఉండవచ్చు. ఈరోజు మీరు మంచి వ్యక్తుల నుండి ప్రేరణ పొందుతారు. మీ ఆరోగ్యం కారణంగా ఈ రోజు ఆందోళన చెందుతారు. అధిక పని కారణంగా మీరు శారీరక అలసట మరియు మానసిక ఒత్తిడికి గురవుతారు. కార్యాలయంలో ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భాగస్వామితో విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ బాధ్యతలు నెరవేరుతాయి. శుభ లేదా సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొనడం ఉంటుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. తీపి పదార్థాలను, ఆహారాన్ని అనాథలకు పంచిపెట్టండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి శుభదినం కాదు. మీరు అనేక రకాల చింతలతో ఇబ్బంది పడతారు మరియు మీ శారీరక ఆరోగ్యం కూడా బాగుండదు. బంధువులు మరియు ప్రేమైన వారితో ఏదో ఒక విషయంలో గొడవలు రావచ్చు. ఈరోజు మీకు అధికంగా కోపం రావడం వల్ల మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఫలితంగా ఇంట్లో వ్యతిరేక వాతావరణం అయితే ఉంటుంది. మీ పని అసంపూర్తిగా ఉండవచ్చు. కొన్ని కారణాల వల్ల ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈరోజు చేసిన శ్రమ కోసం తృప్తికరమైన ఫలితాలు ఉంటాయి. ఇది మనసులో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. అనాలోచిత నిర్ణయాల వల్ల అపార్థాలు తలెత్తకుండా జాగ్రత్త వహించండి. ఈరోజు మీరు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. మీరు మీ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కార్యాలయంలో కొన్ని బాధ్యతాయుతమైన పనిని పొందడంలో మీరు ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు మీ ఖర్చుల గురించి ఒత్తిడిలో ఉంటారు. మీరు మీ అత్తమామల నుండి డబ్బు తీసుకోకుండా ఉండవలసి ఉంటుంది. మీ బిడ్డ మీ నుండి ఏదైనా అభ్యర్థించవచ్చు. మీరు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. మీరు పెరుగుతున్న ఖర్చులను మీరు నియంత్రించుకోవాలి. వీలైనంత వరకు సరళమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. మీ గత విషయాలను మీ భాగస్వామికి చెప్పాల్సిన అవసరం లేదు. అది మీ మధ్య ఉద్రిక్తతను పెంచుతుంది. ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు ప్రియమైన వారి హృదయాన్ని గెలుచుకోవడంలో విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఆర్థిక ప్రయోజనాలతో పాటు మీ గౌరవం కూడా పెంపొందవచ్చు. పెరిగిన పని సంబంధిత ప్రయత్నాల వల్ల పెద్ద లాభాలు వస్తాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఈరోజు మీకు అధికంగా కోపం రావడం వల్ల మీరు కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో గొడవపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు ఖచ్చితంగా ఒకరితో గొడవపడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ నోటిని అదుపులో ఉంచుకోండి, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 4, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు ఇదే విధంగా ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.